నెక్స్ట్ కేటగిరీ ప్యాంటలూన్స్ సైమా బెస్ట్ డైరెక్టర్ తెలుగు అండ్ ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము అల్లు అరవింద్ గారిని అండ్ అలాగే తిరుమల రెడ్డి గారిని. మీకు అందరికీ తెలుసా, మేము ఊరికే ఇక్కడి నుంచి చెప్పడం కానీ. బెస్ట్ డైరెక్టర్ తెలుగు సుకుమార్ రంగస్థల. సుకుమార్ని మాట్లాడమంటే నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అంటున్నాడు. సుకుమార్ న్యాయం కాదు, ఎందుకంటే ఇంచుమించు అందరూ మనవాళ్ళే ఉన్నారు ఈ సినిమాలో. నా మేనల్లుడు హీరో, నువ్వు నాకు కావాల్సినాడు, నువ్వు డైరెక్టర్, నువ్వే మాట్లాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సైమా. థ్యాంక్ యూ విష్ణు. అండ్ సార్ థ్యాంక్ యూ సార్. నా ఫస్ట్ కదా మీకే చెప్పాను. సో మీ చేతుల మీద అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. నా సినిమాలో ముఖ్యంగా నా హీరో చరణ్కి తన పర్ఫార్మెన్స్ మీకు బాగా తెలిసే ఉంటుంది. సో ఎలాంటి అవార్డుకైనా తన అర్హుడు ఆ విషయంలో. తను లేకపోతే ఈ సినిమానే లేదు. అండ్ థ్యాంక్స్ టు మై సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారు. ప్రతి క్యారెక్టర్కి సెపరేట్గా, అంటే ప్రతి క్యారెక్టర్ కూడా లైటింగ్ని డిజైన్ చేసే సినిమాటోగ్రాఫర్ అయినా అలాంటి వ్యక్తితో నేను చాలా కాలం ప్రయాణించాను. థ్యాంక్స్ టు రత్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై సోల్ డిఎస్పి ఆల్వేస్, ఎందుకంటే ఈ సినిమాకి మ్యూజిక్ చాలా కష్టం. అంత ఫోక్ ప్యాటర్న్లో ప్రతి సాంగ్ ఫోక్లో ఉండాలి. ఆ ఫోక్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ తను తీసుకురావాలి. దానికోసం ఎంత కష్టపడ్డాడో తెలుసు. థ్యాంక్స్ దేవి. నువ్వు లేకపోతే ఇంత అద్భుతమైన మ్యూజిక్ లేదు, ఈ సక్సెస్ లేదు. అండ్ రామకృష్ణ ఆ డైరెక్షన్, సినిమాని న్యాచురల్గా ఉంచడానికి తను ఎంత కష్టపడ్డాడో. అండ్ మౌనిక తన గోస్ట్. అండ్ రంగమత్త, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మానసి, చంద్రబోస్ గారు. ఎందుకంటే నేను దేవి చంద్రబోస్ గారు ముగ్గురు ఎంత సిచ్యుయేషన్ ఎంత ఎంజాయ్ చేస్తామంటే, ఐ థింక్ ఈ సినిమాలో లిరిక్స్కి నేషనల్ అవార్డు రావాలి. నిజంగా అంత అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు ఆయన. థ్యాంక్స్ బోస్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే అందరినీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ అవార్డు చిరంజీవి గారికి. ఎందుకు అంటే మీరే మా ఇన్స్పిరేషన్. ఇప్పుడు నేను డైరెక్టర్ అవడానికన్నా చిన్నప్పుడు మీ సినిమా బొమ్మలు 5 పైసలకు అమ్ముకున్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. అంటే మీ అభిమానిగానే చాలా ఆనందంగా ఉన్నాను. అది చాలా ప్యూర్, అందులో చాలా ప్యూరిటీ ఉంది. తర్వాత మిమ్మల్ని కలిసినప్పుడు ఒక కొత్త దర్శకుడు, అంటే జస్ట్ లైక్ సందీప్ లాంటి కొత్త దర్శకులతో డిస్కస్ చేసినట్టుంది. మీతో సబ్జెక్ట్ డిస్కస్ చేస్తుంటే, సమంతాని తీసుకుందామా లేదా, తన పెళ్ళి అయిపోతుందని అందరూ వద్దు అంటే, పెళ్ళి అయితే ఏంటి, అమ్మాయి యాక్ట్రెస్, సినిమా చూస్తే ఎవరు పట్టించుకోరు, పెట్టండి అన్నారు ఆయన. అంత ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉంటుంది ఆయన. అలాగే కథ వినగానే హీరో చెవిటివాడు అంటే నాకు రెండోసారి చెప్పన్నారు. రెండోసారి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకసారి చూసి ఏం చేస్తున్నావు అన్నారు. సార్ డెఫినెట్గా హీరో వల్ల ఫన్ వస్తుంది, సినిమాలో చాలా బాగుంటుంది అన్నారు. అయితే చేయన్నారు. రెండోసారి కథ వినలే ఆయన. అంటే సో హీ నోస్ అనమాట ఏం జరుగుతుంది అనేది ముందు. అలాగే సినిమా 3 గంటలు వచ్చినప్పుడు నేను భయపడుతున్నాను అని. సినిమా చూసిన తర్వాత ఎంత ఉంది లెంగ్త్ అన్నారు. 3 hours 2 minutes ఉందని చెప్పాను. అంటే ఒక్క ఫ్రేమ్ కూడా తీయద్దు, సినిమాలు రిలీజ్ చేసేయండి అన్నారు. అంటే కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తన థాట్స్ మార్చుకుంటూ, ఇప్పటికీ మేమందరం కూడా, మా జనరేషన్ అందరూ మీలాగే నడుస్తున్నాం. మీలాగే మా స్టైల్ కూడా, నవ్వు మీలాగే ఉంది, మా ప్రతి ఎక్స్ప్రెషన్ మీలాగే ఉంటుంది. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తుంటాం మా జనరేషన్ అంతా, సత్య చెప్పినట్టు. సో థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ఫర్ యూ అండ్ టు మై బ్రదర్స్, పెద్దన్నయ్య, చిట్టిబాబు అన్నయ్య, విజయన్నయ్య, అండ్ మై బ్యూటిఫుల్ వైఫ్ తబిత. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఖతార్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. అండ్ సుమ గారు థ్యాంక్స్. మీకే. యాక్చువల్గా అరవింద్ గారు హీరోగా, సుమ గారు హీరోయిన్గా నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను సినిమా. నేను డైరెక్ట్ చేయబోతున్నాను. దానికి చిరంజీవి గారు ప్రొడ్యూసర్. కానీ అరవింద్ గారు ఏం చెప్పారు అంటే, సుమ నాకు అక్కలా ఉంది, నేను చేయనని చెప్పారు. అందువల్ల ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. ఏమండి, బట్ విల్ ట్రై డెఫినెట్గా. నేను అరవింద్ గారిని ఒప్పించి
ఎనీవే మాకు మంచి ప్రొడ్యూసర్ని ఇచ్చారు మీరే చిరంజీవి గారు కదా. చెప్పండి. సుమా కన్నా చిన్నోడి కింద ఉన్నాను కదా నేను.